క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న నలుగురు వ్యక్తులను అరెస్టు చేసి వారి వద్ద నుంచి ₹1,20,000 నగదు 5 సెల్ ఫోన్లను ప్రొద్దుటూరు వన్ టౌన్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇటీవల జరిగిన ఛాంపియన్ ట్రోఫీ మ్యాచ్ కు సంబంధించిన బెట్టింగ్ నగదు లావాదేవీలు చూసుకుంటున్న సమయంలో నాగేంద్ర మరో ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేసి నేడు మీడియా ముందు హాజరుపరిచారు. అరెస్ట్ చేసిన వారి నుంచి మరికొంతమంది బెట్టింగ్ కార్యకలాపాలకు సంబంధించిన సమాచారం లభించిందని, త్వరలోనే బెట్టింగ్ కు పాల్పడిన వారందరినీ అరెస్ట్ చేస్తామని రామకృష్ణారెడ్డి తెలిపారు. నలుగురు వ్యక్తులు ఈ ఛాంపియన్స్ ట్రోఫీ సందర్భంగా జరుగుతున్న లావాదేవీలు చేతి మార్పు చేసుకుంటున్నారన్న రాబడిన సమాచారం మేరకు మేము అక్కడ రైడ్ చేసేసి నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకునగా వాళ్ళు రీసెంట్గా కంప్లీట్ అయిపోయినటువంటి ఛాంపియన్స్ ట్రోఫీలో క్రికెట్ బెట్టింగ్ ఒక యాప్ డౌన్లోడ్ చేసుకొని క్రికెట్ బెట్టింగ్ ఆడి దానికి సంబంధించిన లావాదేవీలు వాళ్ళు మాట్లాడుకుంటుండగా మేము అరెస్ట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి ₹1,20,000 అమౌంట్ 5 సెల్ ఫోన్లు సీజ్ చేయడం అయింది. విచారణలో భాగంగా ఇంకా కొంతమంది పేర్లు వాళ్ళు చెప్పడం జరిగింది. వాళ్ళని కూడా త్వరలోనే అరెస్ట్ చేస్తాం. ప్రస్తుతం మనకు అరెస్ట్ అయిన వారిలో నాగేంద్ర, తర్వాత గాలిపోతుల ఆనంద్, రావులకు మనోజు, బొమ్మిశెట్టి శివప్రసాద్, ఈ నలుగురిని మనం